హైదరాబాద్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్ సహా అనేక ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఐటీ కారిడార్తో పాటు పంచగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్ ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. విద్య హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారి కూడా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుండి కూడా ఒక మోస్తరుగా కూడా ఎండ ప్రభావం మనం చూసాము. సో ఒక్కసారిగా గడిచిన గంట సేపటి నుండి కూడా వాతావరణ పరిస్థితులు పూర్తిగా కూడా మారిపోయాయి. ఇప్పుడు ఒకేసారి హైదరాబాద్లో ఉన్న ప్రధాన ఏరియాలు ఏవైతే ఉంటాయి, ఇటు అమీర్పేట కానీ, పంజగుట్ట, ఖైరతాబాద్, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్ ప్రాంతం వరకు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కసారి కూడా భారీ వర్షం మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో ఎక్కడికక్కడ నగరవాసులు పూర్తిగా ట్రాఫిక్ జామ్లు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒకసారి కూడా ఉదయం నుండి ఎండ కురుస్తూ వచ్చి ఒకసారి కూడా వర్షాలు పడటంతో అందరూ ఎక్కడికక్కడ కూడా అస్తవ్యస్తంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రోడ్లపైన నిలిచినటువంటి నీళ్లతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున స్తంభించింది. ప్రధానంగా ఖైరతాబాద్ సిగ్నల్, అదేవిధంగా అమీర్పేట వద్ద ఉన్నటువంటి మైత్రివనం సిగ్నల్, ఇక పంజగుట్ట సిగ్నల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బేగంపేట ఫ్లైఓవర్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ నిలిచిపోయిందంటూ కూడా వస్తుంది, సమాచారం అయితే వస్తుంది. ఇక ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు ఎక్కడెక్కడ కూడా రంగంలోకి దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ నిలిచిపోయాయి, ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడికి డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన బృందాలు అయితే అక్కడ చేరుకుని పూర్తిగా నీళ్ళని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూడా మనందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరంలో సాధారణంగా 5 నిమిషాల పాటు వర్షం పడితే ఎక్కడికక్కడ రోడ్లు పూర్తిగా కూడా జలమయం అయిపోతూ ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే సుమారు దాదాపు పావు గంట నుండి అంటే 15 నిమిషాలుగా కూడా వర్షం పడడంతో ఎక్కడికక్కడ రోడ్లు జలమయమని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ కూడా నాలాలు, డ్రైనేజీలు కూడా పొంగిపోవడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికులు అక్కడికి చేరుకొని పూర్తిగా నాలాలని ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు వీకెండ్ కావడంతో సాయంత్రం మనము ఆల్రెడీ 5 దాటొస్తుంది కాబట్టి సో ఎక్కడికక్కడ కూడా అందరూ వీకెండ్ ఎంజాయ్ చేద్దామన్న నేపథ్యంలో కొంతమంది బయటకు వస్తే, అదే నేపథ్యంలో కొంతమందికి ఆఫీసులు ఉంటాయి కాబట్టి, గవర్నమెంట్ కార్యాలయాలు అలాంటి వాటికి కూడా ఆఫీసులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరూ ఈ రోజు ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఐటీ కారిడార్కి సంబంధించిన ఏరియాలు చూసుకున్నటువంటి, ప్రధానంగా ఇటు హైటెక్ సిటీలో ఉన్నటువంటి రాయదుర్గ్ చూసుకున్న, మాదాపూర్ చూసుకున్న అలాంటి ప్రదేశాలు ఎక్కడికక్కడ కూడా అది ఎక్కువ కూడా మనకు అందరికీ తెలిసిందే, అక్కడ ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ సాధారణంగా వర్షం పడితేనే కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. సో దాదాపు 15-20 నిమిషాలుగా కూడా తన సమయం నుండి వర్షాలు పడుతుండడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ అధికారులు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ లో క్లియర్ చేస్తున్నారు. అయితే 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం, మెయిన్ గా కూడా ఇటు పురాతనమైనటువంటి భవనాలు, అదేవిధంగా భారీ వృక్షాల ఆవరణలో ఎవరు ఉండకూడదని చెప్తున్నారు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము, ఈ విధంగా పురాతనమైనటువంటి భవనాలు కూలడం, అదేవిధంగా చెట్లు విరిగి వాహనదారులపైన విరిగి అందరూ తీవ్రంగా కూడా గాయాలపాడవడం అందరం కూడా చూసాం. కాబట్టి ఖచ్చితంగా తూచ తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు సాయంత్రం 6 తర్వాతనైతే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు, ఖచ్చితంగా ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా అమీర్పేట, మైత్రివనం వెనుక ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త పడుతూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అరగంట నుండి గంట సేపు వర్షం పడితే ఎక్కడికక్కడ వర్షపు నీరు పూర్తిగా ఇంట్లోకి చేరిపడి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం గతంలో చూసాం. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఎవరు ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10-12 గంటల వరకు కూడా ఎవరు అత్యవసరం తప్ప బయటికి రాకూడదని కూడా చెప్తున్నారు. ఇక వాహనదారులు ఎక్కువ బయటికి రాకపోతే మంచిది, ఎందుకంటే సాధారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఈ 2 వీలర్ పైన వచ్చే వాళ్ళు ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి కూడా 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి వాహనదారులు పూర్తిగా ఎక్కడికక్కడ మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక వర్షానికి ఎదుట కనిపిస్తున్నటువంటి రోడ్లు కూడా కనిపించకుండా ఇటు 4 వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, అదేవిధంగా అటు ఐటీ కారిడార్లో చూసుకుంటే మాదాపూరే కానీ, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అలాంటి ప్రదేశాలు ఎక్కడికక్కడ కూడా జలమయంతో నిండిపోయింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాహనదారులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.